జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించింది. సదాశివపేట మండలం మద్దిగుంట వద్ద గ్యాస్ పైప్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో భారీ మంటలుగా మారిపోయాయి. ఇది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసేందుకు అయినవాలు, ఇంద్రేశం గ్రామ శివార్లలోని దౌలతాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న పైప్ వాల్వ్ తెరిచి గ్యాస్ను వదిలారు. అయితే వారి ప్రయత్నం బెడిసికొట్టింది. వాల్వ్ కొట్టేయడంతో గ్యాస్ పెద్ద ఎత్తున గాల్లోకి ఎగజిమ్ముతోంది. పెద్ద పెద్ద శబ్దాలతో గ్యాస్ బయటకు వస్తుండడంతో బ్లాస్ట్ జరుగుతుందేమోనని జనం వణికిపోతున్నారు. ప్రమాదం నేపథ్యంలో మద్దిగుంట వాసులతో పాటు దౌలతాబాద్ సమీపంలోని ప్రజలు, అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫైర్ను కంట్రోల్ చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, గ్యాస్ పైప్ లీక్ కారణాలు ఏంటి, అలాగే మంటలు అదుపులోకి వచ్చాయా? ముఖ్యంగా రిలయన్స్ వాళ్ళు గత 22 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ కారణంగానే ఇది పైపులు శిథిలావస్థలో చేరుకోవడం, తుప్పు పట్టడంతోనే లీకేజ్ జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు మద్దిగుట్ట గ్రామంగానే ఐనోలు, నాగులసానపల్లి, అట్లాగే జైరాబాద్ మండలం బట్టిపల్లి గ్రామాల్లో గ్రామస్తులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అయితే సదాశివపేట మండలం మద్దిగుంట గ్రామంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా చెలరేగిన గ్యాస్ మంటలతో గ్రామస్తులందరూ భయాందోళనతో పారిపోయే పరిస్థితి రావడండి. మేజర్ గ్రామమైన మద్దిగుట్ట గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా అంతా కూడా ఊరు విడిచి ఊరంతలకు వచ్చి ఇల్లా పబ్బలతో వచ్చి ఊరంతా రాత్రంతా ఇతరే కూడా గడిపే పరిస్థితి కనపడింది. అయితే ముఖ్యంగా భారీ వాహనాలు ఏదైతే రిలయన్స్ పైప్ లైన్ వేసిన నుంచి భారీ వాహనాలు వెళ్ళడం, అట్లాగే వీటన్నిటితో పాటు ట్రాక్టర్స్, కల్టివేటర్స్ వెళ్ళడంతో ఈ పైపు డ్యామేజ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇది గమనించి కొంతకాలం క్రితమే రిలయన్స్ సూపర్వైజర్ ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ కూడా మరమ్మతులు చేయడంలో తాత్సారం వహించడంతోనే ఇంత పెద్ద మంటలు చెలరేగాయని చెప్పారు. అయితే దాని నిరసనగా మద్దిగుంటలో రిలయన్స్ అధికారులపై గ్రామస్తులు దాడి కూడా చేయడం జరిగింది. ఎవరి భారీ ప్రమాదం సంబంధించి వందల సంఖ్యలో ప్రాణాలపై పరుచుకున్నప్పుడు కూడా మీరు పట్టించుకునే పాపాన పోవట్లేదు. గ్యాస్ లీకేజ్ వాసనలు వస్తున్నాయని చెప్పని ఎన్నో సందర్భాలు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒకవేళ అవసరమైతే మా భూముల్లోంచి గ్యాస్ పైప్ తీసేయండి అని కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు గ్యాస్ స్పీడ్ను తగ్గించడం కోసము, సెల్ఫ్ను తగ్గించడం కోసం ఇటు ఐనవోల్ గ్రామంలో గ్యాస్ ను వదిలేయడంతో ఒక్కసారిగా ఐనవోల్, నాగసర్పల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా భారీ ఎత్తున భయాందోళనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే గ్యాస్ ఒక్కసారిగా పైకి వెదజిమ్మడం, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో అన్న భయంతో కూడా గ్రామస్తులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అట్లాగే జైరాబాద్ మండలం బట్టిపల్లిలో కూడా ఈ పరిస్థితి కనబడింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మద్దిగుంట గ్రామంలో జరుగుతున్న ఫైరింగ్ ను మంటలను అదుపులో చేయడం కోసం 3 ప్రాంతాల్లో గ్యాస్ ను వదిలేయడం జరిగింది. అయితే ఈ గ్యాస్ ను వదిలేస్తున్న సందర్భంలో గ్రామస్తులకు చెప్పకపోవడం, అట్లాగే సేఫ్ పాయింట్ లో వదిలేయకపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనబడింది. మొత్తానికి సదాశివపేట, జైరాబాద్, దౌలతాబాద్ ఫైర్ ఇంజన్ అధికారులు కృషి చేసి కొంత మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో మెదక్ జిల్లా వాసులు, అట్లాగే ముఖ్యంగా సంగారెడ్డి, సదాశివపేట, దౌలతాబాద్ సంబంధించిన మండల వాసులు ఉన్నారు.
అలాగే విష్ణు చూసినట్లయితే వాల్ కొట్టేయడంతో గ్యాస్ పెద్ద ఎత్తున గాల్లోకి ఎగుస్తోంది. అంటే అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో వాల్ కొట్టేయడం ఒకటే ఉంటుందా, లేకపోతే ఇంకా ఇతర అటువంటి ఏమైనా పనులు అధికారులు చేసేటువంటి అవకాశం ఉందంటారా? ముఖ్యంగా రిలయన్స్ కి సంబంధించిన గ్యాస్ సేఫ్టీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే సేఫ్ జోన్ లో గ్యాస్ వాల్ను ఓపెన్ చేయడం మూలన గ్యాస్ వెళ్ళిపోతా ఉంటుంది. అయితే అప్పుడు దాని చుట్టుపక్కల ఎటువంటి ప్రమాదం కాకుండా ఫైర్ ఇంజిన్ ను అక్కడ పెట్టుండాల్సి వస్తుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి మంటలు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటి ద్వారా అదుపు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో ముఖ్యంగా ఎప్పుడైతే అనుకోని పరిస్థితిలో ఒక పైప్ లైన్ పూర్తిగా ఊడిపోయిన సమయంలోనే ఇట్లాంటిది చేసే అవకాశం ఉంటుంది. కానీ గ్యాస్ లీకేజీ అయిన సందర్భంలో గ్రామస్తులకు సమాచారం లేకుండా ఏదైతే పైప్ లైన్ లో ఉన్న గ్యాస్ ను బయటకు దూరడం కోసం ఈ ప్రయత్నం చేయాల్సి ఉంటుందని చెప్పి రిలయన్స్ సంబంధించిన టెక్నికల్ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు జరిగిన సంఘటనకు మాత్రం ఈ గ్యాస్ ఓపెన్ చేయడం అనేది గ్రామస్తులకు సంబంధం లేకుండానే ఉంది. సేఫ్టీ మెజర్లు మంటలు మరి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ వేడికి ఇంకొన్ని స్థలాల్లో గ్యాస్ లో మంటలు రేగే అవకాశం ఉంటుంది, ఇంకొన్ని గ్రామాలకు వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పని సేఫ్ పాయింట్ లో కొంత ఏదైతే ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఐనోలు అట్లాగే జయరాడు ప్రాంతంలో వదిలేశాం. కానీ టెక్నికల్ గా విషయాలు మాత్రం ఈ పద్ధతిలో చేయాల్సిన అవసరం ముందుగా చెప్పి దాని తర్వాత ఒక 2 ఫైర్ స్టేషన్ నుంచి తీసే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తానికి కూడా ఏదైతే రాత్రి జరిగిన సంఘటనలు కావడం గ్రామస్తులందరూ అంటే ఎక్కువ మూవీ లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. దీంట్లో మాత్రం ప్రధానంగా గ్రామస్తులు అట్లాగే ప్రత్యక్షం చెప్తున్న దాని ప్రకారం గ్యాస్ పైప్ లైన్ల పై నుంచి ట్రాక్టర్స్ వెళ్ళడం అట్లాగే భారీ వాహనాలు వెళ్ళడం ఎప్పటికప్పుడు రిలయన్స్ అధికారులు రిలయన్స్ సంబంధించిన సిబ్బంది చెక్ చేసుకోవడంతోనే ఇది జరిగిందని ముఖ్యంగా హైదరాబాద్ టు బాంబే వరకు ఉన్న ఈ లైన్ లో ఎన్ని ప్రాంతాల్లో ఇలా జరిగి ఉంటుందన్నది కూడా ఇప్పుడు రిలయన్స్ సంబంధించిన అధికారులు కొంత సర్వే చేసే పనిలో ఉన్నారు. ఎక్కడెక్కడ పైప్లకు సంబంధించిన ప్రాబ్లం ఉందన్నది కూడా గుర్తించే పనిలో పడ్డారు. అలాగే విషయం చూసినట్టు దీనికి సంబంధించి ఆస్తి నష్టం ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, ఏమైనా జరిగిందా ఇది ఇప్పటి వరకు? ముఖ్యంగా గ్రామం అవుట్స్కట్ నుంచి దీని మధ్యకుంట గ్రామానికి కనుక చూసుకుంటే గ్రామానికి సంబంధించి కొంత సమీపం నుంచే పోవడం జరిగింది కాబట్టి ప్రమాదం అంటూ ఏం జరగలేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే గ్రామానికి ఒక ఫలాంగురం నుంచి జరిగి ఉంటే మాత్రం ఎలాంటి ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆ మంటలు అదుపు చేసే పరిస్థితి ఉండేది కాదు. మధ్యకుంట గ్రామం మాత్రం పూర్తిగా కాలిపోయే అవకాశం ఉండేది. ఒకవేళ రాత్రి వేళలో జరిగినప్పుడు గ్రామస్తులు కనుక అలర్ట్ అయ్యి అప్పటికప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతే కూడా భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ మధ్యకుంట గ్రామానికి కనుక చూసుకుంటే మధ్యకుంట గ్రామం బయట నుంచి రిలయన్స్ పైప్ లైన్ పోయింది. కానీ అలాగే సదాశివపేట నుంచి కల్లి నుంచి కనుక చూసుకుంటే చాలా గ్రామం మధ్య నుంచి కూడా కొన్ని గ్రామాల ఇళ్ల మధ్య నుంచి కూడా రిలయన్స్ పైప్ లైన్ తీసుకెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనుక ఉంటే భారీ ఎత్తున గ్రామాలే కాలిపోయే పరిస్థితి ఉందో అట్లాగే భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం అదృష్టవశాత్తు పైపులను ఏదైతే మధ్యకుంట గ్రామానికి అవుట్ సైడ్ నుంచి పోయింది కాబట్టి భారీ ఎత్తున మంటలు వెళ్ళినప్పటికీ కూడా ప్రమాదం ఏం జరగలేదు. అట్లాగే ఆర్థికపరమైన నష్టం కూడా ఏం జరగలేదు. కానీ గ్యాస్ సంబంధించిన స్మెల్ మాత్రం వాసన ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇంకా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ మిగతా గ్రామాల పరిస్థితి రేపు ఇదే. ఇంకా మొత్తంగా చాలా కాలం కింద పైప్ లైన్ కనుక లీకేజీలు గ్రామాల మధ్య ఉంచిపోతున్న సందర్భంలో రేపు భవిష్యత్తులో లీకేజీలు జరిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఓకే విష్ణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.